నమస్తే. సో ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవని పరిస్థితి, బీజేపీ 2 స్థానాల్లో గెలిచింది. దానికి ఉద్దేశించుకొని అటు బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, హిందూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఓట్లు పడ్డ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా ఓట్లు పడ్డాయి. ఈరోజు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ములాఖాత్ అయి కూడా కాంగ్రెస్ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినట్టే ఇవాళ అది ప్రూవ్ అయింది. మాకు సంబంధించి మా భావజాలలో ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల ఓట్స్ కొంచెం స్ప్లిట్ అవడం వల్ల అది కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది. ఈ తోఫాలు ఇవన్నీ మేము ఎన్నో ఇచ్చినాం బీజేపీ పార్టీకి, ఇస్తే ఆడ కూర్చోబెట్టినాము. పార్లమెంట్లో కూడా వాళ్ళు అట్లనే అనుకోరు 400 దాటితే అని చెప్పి. భారతదేశంలో ఉన్న హిందూ ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్పారు. అయోధ్యలో కూడా చెప్పారు, ఎక్కడైతే వీళ్ళు మాట్లాడతారో రామ మందిర్ కట్టిన చోట కూడా ప్రజలు తీర్పిచ్చి బుద్ధి చెప్పారు. ఈరోజు ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ దీన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ గతంలో వాళ్ళ పార్లమెంట్లో కూడా వారికి వచ్చిన ఓట్ షేర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీది. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ములాఖాతే వాళ్ళు ఏదైతే ఎమ్మెల్సీలు గెలిచారు, మేము దాన్ని కేవలం బీజేపీ పార్టీ లెక్క గెలుపు లెక్క చూస్తలే. భారతీయ జనతా పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి ఇద్దరు కలిసి ఒకటే ములాఖాత్ అయి రేపొద్దున ఈ రకమైన ఒక వ్యవహారం ఉంటుందని చెప్పని ఒక సంకేతం లెక్క మేము భావిస్తున్నాము. సరే, ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు మావేమైనా జరిగినా కూడా 100% వాటిని సరిదిద్దుకొని ఎక్కడైనా మేము ప్రజలకి చేసింది చెప్పుకోలేకపోతే దాన్ని కూడా చెప్పి ఇంకా క్షేత్రస్థాయిలో పార్టీని, అదేవిధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ ఏదైతే కార్యక్రమాన్ని బలంగా తీసుకొని వెళ్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు, అందుకే మాకు ఈ 2 సీట్లు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ జరిగినా కూడా బీజేపీ సైడే తెలంగాణ ప్రజలు ఉన్నారు అంటే అటు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, బండి సంజయ్ గారు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆలోచన లేకుండా తలతిక్కగా ఏం మాట్లాడుతున్నాం అవగాహన లేకుండా వారు మాట్లాడితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో వాళ్ళు గెలిచిర్రా లేదా సెకండ్ ప్రయారిటీ ఓట్స్ అయితే అన్ని లెక్కించి సుదీర్ఘ లెక్కింపు తర్వాత వాళ్ళు గెలిచిర్రా ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తలేరు అని అంటే బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఇచ్చిర్రు, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చెప్పినా నిజంగా కేంద్రంకి వెళ్ళి వారు ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ఏ రకంగా కృషి చేస్తున్నారు వాటిపైన స్పష్టత ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం ఉంది, కేంద్రంలో. నువ్వు కేంద్రంలో అధికారం నుండి 2 కేంద్ర మంత్రులే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనులలో మీ భాగస్వామ్యం ఎంత, మీరు చేసింది ఏంది, దానిపైన స్పష్టత చెప్పక ఈడ మమ్మల్ని గెలిపిస్తే చేస్తామంటే అంటే గెలిపకపోతే చేయరా అంటే కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత లేదా? రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి, ముందు దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన కేంద్ర మంత్రులు ఈరోజు ఒక ఎమ్మెల్సీ గెలవంగానే అయ్యో మేము గెలిచినామని చెప్పని భుజాలు తడుముకొని మొత్తం అయిపోయిందని చెప్పి భావిస్తే ప్రజలు రేపు పొద్దున అదే రకంగా కూడా ఇవన్నిటిని కూడా ప్రశ్నిస్తారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ నీలకేసి కొడతారు. సో అయితే చూసుకుంటే తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెడుతూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి మీరు ఎట్లా స్పందిస్తారు దీనికి? ఈ రోజు మల్లన్న శాసన మండలి సభ్యునిగా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా కూడా వారే ఉండే. వారు నిర్ణయం తీసుకొని సరే మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి లెక్క, కాంగ్రెస్ పార్టీ పక్షాన బలపరిచి మల్లన్నని అభ్యర్థి లెక్క ప్రకటించడం జరిగింది. ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు చూసి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలు పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం అని చెప్పి కష్టపడి కట్టుబడి నేను కూడా ఆ రోజు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా 2 సార్లు మీటింగ్స్ నిర్వహించి విద్యార్థులందరినీ కూడా ఒక చోట చేర్చి మల్లన్న కోసం పనిచేసి మల్లన్న గారిని గెలిపించినాము. గెలిపించిన తర్వాత సొంత కూర్చున్న పడవకి రంధ్రం చేసుకునే ప్రయత్నం చేస్తే మల్లన్నతో పాటు ఆ పడవలో కూర్చున్న మేమందరం కూడా మునుగుతాం. అసంటు ఒక కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు ఆ స్థాయి ఇచ్చిన వ్యక్తిని విమర్శిస్తుండంటే మల్లన్న విమర్శించే ముందు ఆ వారి యొక్క విజ్ఞతకి నేను వదిలేస్తాను. అంటే నేను అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాదు, నాకు బీసీ ఓట్లు వేస్తేనే నేను గెలిచిన అని చెప్పేసి అంటా ఉన్నారు అని చెప్తున్నారు. ఏమంటారు? మల్లన్న గారు ఎన్ఎస్ఐ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు వారు వచ్చారు. నా మీటింగ్లో ఎన్ఎస్ఐ సైనికులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడుతారు, నా కోసం పనిచేస్తారు విద్యార్థులని వారే మాట్లాడినరు. మీరందరూ బలంగా పనిచేయాలంటే కూడా క్షేత్రస్థాయిలో అన్నిటికీ అతీతంగా కులం, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్లు మైనారిటీలు అందరూ ఉన్నారు. కేవలం పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పి కష్టపడి క్షేత్రస్థాయిలో అందరినీ ఒప్పించి వారికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత నా సొంతంగా నేను గెలిచిన అని చెప్పి మల్లన్న గారు మాట్లాడితే నిజంగా వారికి అంత ధైర్యం ఉంటే వారి యొక్క ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయన ఇండివిజువల్గా గెలిచిండా పార్టీ బలంతో గెలిచిండా అనేది తేలిపోతుంది. అది నిరూపించుకోవాల్సిన అవసరం వారికి ఉంది. ఈరోజు కానీ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణ సర్వేలో కూడా తప్పులున్నా ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడికి రమ్మన్నా నేను ఛాలెంజ్కి రెడీ, ఎక్కడికి రమ్మన్నా సవాల్ విసురుతున్నా, చర్చలకు సిద్ధమా అంటూ చెప్తా ఉన్నారు అన్న. ఏం చెప్తాను? నిజంగా మరి ఆ సర్వే తప్పైతే రీసర్వే చేయాలి, కారణం ఏంటని అడుగుతున్నా.
రీసర్వే చేయలే. పెండింగ్ లో మిగిలిపోయినవి కొంతమంది ఇదే మల్లన్న గారు శాసన మండలిలో అయిపోయినాక బట్టి గారితో మరి పెండింగ్ లో ఉన్నోళ్ళే తీసుకోవాలి కదా 3% 4% మరొకసారి అవకాశం కల్పించాలంటే వాళ్ళ కోసం మళ్ళా ఆ పెండింగ్ లో ఉన్న వాళ్ళ కోసం సర్వే నిర్వహించడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. మల్లన్న గారు ఆ మీటింగ్ లో ఉన్నారు, నేనున్న మా అందరు కూడా సంపూర్ణ అవగాహన ఉంది. ఉన్నంకేదో బురద జల్లాలే, మా సొంత రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒకటి మాట్లాడాలి, పార్టీ పైన బురద జల్లి ఇంకొన్ని ఏదైతే సంబంధించి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతారు తప్ప వాస్తవాలు ఏంది అందరికీ తెలుసు. నిజంగా వాస్తవాలు తప్పు జరిగింది ఎక్కడ జరిగిందంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపైన స్పష్టంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు అందరూ కూడా అయిపోయినాక దానిపైన ట్రైనింగ్ పెట్టారు. సరే అది ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు వీళ్ళు అటెండ్ అయినరా, అటెండ్ కాలే, దాన్ని ఎగ్గొట్టారు. ఆ మీటింగ్ అటెండ్ కాలే, దాన్ని ఎగ్గొట్టారు. ఎంసీహెచ్ఆర్డీలో మీటింగ్ పెట్టిన రోజు అక్కడికి రాలే, ఆ రోజు కూడా దాన్ని ఎగ్గొట్టారు. అరే వచ్చి చెప్పినప్పుడు మీకున్న సలహా సూచనలు ఇవ్వాలని చెప్పినప్పుడే మా అక్కడికి రాకుండా మళ్ళీ బయటికి పోయి తప్పుల తడకగా ఉంది, తప్పు చేసిరంటే గతంలో ఎక్కడున్నాయి? గతంలో లెక్కలు అధికారికంగా ఎక్కడున్నాయి? గతంలో ఉన్న లెక్కలన్నీ కూడా మీరు చెప్పిన దాని ప్రకారంగా 52% ఉంది. అందులో కూడా మైనారిటీస్ కలిపి ఉండే, ఇప్పుడు 56%కి వచ్చింది, పెరిగింది. దాన్ని రెసిప్రోకల్ గా చేసి గతంలో లెక్కలు ఉండే, గతంలో ఉన్న లెక్కలు అధికారికంగా వచ్చి చూపించమని చెప్పండి. ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయకుండా అక్కడ లేదు, ఇక్కడ రాలేదు, ఇక్కడ నలుగురు ఫోన్ చేసిరు, ఇక్కడ ఎవరు లెక్కలు తీసుకోలేదు అని చెప్పి మాట్లాడితే మరి లెక్కలని చేసింది అది కేవలం ఒక వ్యక్తిలో లేదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిలో లేదా ఆ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు నేను ఒక నలుగురు చేసింది కాదు కదా. మొత్తం వ్యవస్థ అంతా కూడా కలిసి ఒక ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమేటిక్ గా అందరు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రభుత్వంలో ఉన్న అధికారులు, టీచర్స్ కానీ ప్రభుత్వ సభ్యులు, ప్రభుత్వంలో ఉన్న సభ్యులు, దాన్ని అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉన్నారు, ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్ళి ప్రతి వ్యక్తి దగ్గర డీటెయిల్స్ రాసుకొని ఆఖరికి సెల్ఫ్ డిక్లరేషన్ అంటే నా డీటెయిల్స్ నేను రాస్తే నా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు కింద సంతకం పెట్టారు. ఆ డేటా అథెంటికేట్ డేటా ఉంది. ఆ డేటాను అంతా కూడా క్రోడీకరించి చేసి షార్ట్ లిస్ట్ చేసి లెక్కలు బయటికి తీసుకొని వచ్చారు. ఆ లెక్కల్ని తప్పని చెప్పి వేగ్గా మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు నిర్వహించి చేసి తీసుకొని వచ్చి చూపించి మాట్లాడు.